భోజనం చాలా బాగుంది. ఇంటి భోజనంలా రుచిగా ఉంది. అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నాం. చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తున్న మాలాంటి వాళ్లకు 5 రూపాయలకే భోజనం దొరుకుతుండడంతో డబ్బులు మిగులుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి లోకేష్ కు మా ధన్యవాదాలు. పాలనలో సీఎం చంద్రబాబు నెంబర్ 1 అని అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్న పేదలు, కార్మికులు కొనియాడుతున్నారు. గడ్కరీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా సార్లు మరి లెటర్లు పెట్టడం, డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేయడం, వీళ్ళ ఆర్ఓ గారు కూడా పెళ్లికి వచ్చినప్పుడు కూడా మేము పర్సనల్గా కూడా తెలిసి రిక్వెస్ట్ చేస్తాం. మరి సార్ కూడా చూడడం, దీనికి శాంక్షన్ ఇవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇంటర్నేషనల్ కియా ఉండటం వల్ల మరి ఈ ధర్మవరం, కొత్త చెరువు, గోరెంట్ల, మరి ఎయిర్పోర్టు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో ఉండటం వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంది. చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. మరి గత ప్రభుత్వం ఇలాంటివి ఏమి పట్టించుకోలేదన్న విషయం కూడా తెలుసు. మనం అధికారంలోకి రాగానే ఇది సీరియస్ గా మరి డిపార్ట్మెంట్లతో మాట్లాడడం, మరి ఈరోజు శాంక్షన్ చేయడం, మరి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన నితిన్ గడ్కరీ గారికి కూడా, మరి డిపార్ట్మెంట్ వారికి కూడా, ఎన్హెచ్ వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండేవాళ్ళు. ప్రజలు రిలీఫ్. అసలు ఈరోజు ఇది మాకు శాంక్షన్ అయింది అని చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తుంది. ఇచ్చిన విఐపీ రిప్రజెంటేషన్ తర్వాత దిశ మీటింగ్లో రైట్ చేసిన ప్రకారం ఏదైతే ఈ పుట్టపర్తి రోడ్డుకి కనెక్టివిటీ 1200 మీటర్స్ ఉంది మేడం ఇది. సో లాస్ట్ టైం ఆర్ఓ గారు వచ్చారు, ఫార్మల్గా అప్రూవల్ కూడా ఇచ్చేసారు ఇక్కడి నుంచినే. సో మెంబర్తో మాట్లాడేసి ఫార్మల్గా ఇచ్చారు. సో అక్కడ ఫార్మల్గా వచ్చాక సో ఒక ఎస్టిమేట్ వేసి పంపించమన్నారు మేడం కంప్లీట్గా. సో నియర్ బై వర్క్ ఏదైనా ఉంటే, ఇది పీస్ వర్క్ కాబట్టి నియర్ బై వర్క్లో సిఓఎస్ కింద శాంక్షన్ చేద్దాం అన్నట్టు ఫార్మల్గా ఇక్కడ నుంచి తర్వాత కూడా వచ్చాడు. లాస్ట్ వీక్ వచ్చారు సార్. సో మాకు అనంతపురం ముచ్చుకోట రోడ్ ఉంది కదా, సో అక్కడికి పిసిఓడి కోసం వచ్చినప్పుడు మళ్ళీ దిగి వెళ్ళి చూశాడు మేడం సార్. అప్పుడే వేయాల్సింది ఇది. వాస్తవానికి అయితే హైవే జరిగినప్పుడే జరిగింది, ఇంత సమస్య లేదు. ఎందుకంటే చాలా అయిపోయింది అసలు. ఈ వర్క్ జరిగేటప్పుడే జరగాల్సింది మేడం. మేబీ ఆ ఫ్లోటింగ్ ఉండకపోవచ్చు మేడం. అంత ఫ్లోటింగ్ విపరీతమైన ఫ్లోటింగ్ మార్నింగ్ అవర్స్ అయితే కార్లు, బస్సులు, కియా బస్సులు, ఒక కార్లు, బైకులు చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఓకే, మరి అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి.